అందరికీ నమస్కారం. పద్య సంపద కార్యక్రమంలో పద్యరత్నాన్ని వినిపించటానికి మన ముందుకు వస్తున్నారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. మన సారథి, మన సచివుడు, మన వియ్యము, మన సఖుడు, మన బాంధవుడు, మన విభుడు, గురువు, దేవర, మనలను దిగనాడి జనియే మనుజాధీశ. ఈ పద్యంలో శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణాన్ని చెప్తున్నాడు. భారత యుద్ధానంతరం కొంతకాలానికి కృష్ణుడు ద్వారకలో మరణిస్తాడు. అక్కడ యాదవుల్లో వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుని ద్వారక అంతరిస్తుంది. ఆ సమయంలో కృష్ణుడు బలరాముడు అవతారాన్ని చాలించారు. కృష్ణుడు అవతారం చాలించిన సందర్భంలో ఆయన మరణాన్ని ఇట్లా అర్జునుడు చెప్తాడు. ఎందుకంటే ద్వారకలో ఏం జరిగిందో చూసి రమ్మని చెప్పి ఈయన పంపిస్తారు, అర్జునుడిని పంపిస్తారు. అర్జునుడు వెళ్తాడు. తిరిగి వచ్చిన తర్వాత అన్నకి చెప్తున్నటువంటి ధర్మరాజుకు చెబుతున్నటువంటి సందర్భం ఇది. మన సారథి, మన సచివుడు, మన వియ్యము, మన సఖుండు, మన బాంధవుడు, మన విభుడు, గురువు, దేవర, మనలను దిగనాడి జనియ మనుజాధీశ. సారథి, యుద్ధంలో ఆయన అర్జునుడికి సారథ్యం వహించాడు. నిజానికి అది ఒక్కటే కాదు, యుద్ధానికి పాండవుల పక్షంలో ఎంతమంది వ్యూహకర్తలు ఉన్నా, ప్రధాన సైన్యాధ్యక్షుడి దగ్గర నుంచి వ్యూహకర్తలు చాలానే మంది ఉండొచ్చు, కానీ మొత్తం కూడా కృష్ణుడి చుట్టూతోనే తిరిగింది. అందువల్ల ఆయన నిజంగా సారథి, వ్యూహకర్త. మన సచివుడు, సచివుడు అన్నాడు అందుకే మంత్రి అని. ఆయన నిజంగా మంత్రి అంటే కాదు, కానీ మంత్రాంగం చేశాడు. యుద్ధ మంత్రాంగం అంతా ఆయన చేతిలోనే నడిచింది. మన బియ్యము నిజానికి ఆయనకు బంధుత్వం ఉన్నది. కృష్ణుడు సోదరునే అర్జునుడు చేసుకున్నాడు కాబట్టి. మన సఖుడు స్నేహితుడు, మన బాంధవుడు, మన విభుడు, ప్రభువు. విభుడు అంటే ప్రభువు అని, దేవుడనే ఒక రకంగా. గురువు, దేవర, మనలను దిగనాడిదనియ మనుజాధీశ. అటువంటి శ్రీకృష్ణుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళాడు, చనిపోయాడు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ అన్నిట్లో కూడా యుద్ధం మొదలుపెట్టిన దగ్గర నుంచి, యుద్ధం మొదలుపెట్టే వరకు, ఆ ముందు నుంచి కూడా ఎలా సంధి చేయాలనే దగ్గర నుంచి, సంధి చేద్దామా, సంధికి ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి, ఇలా రాయభారం ఘట్టం మొత్తం కూడా ఆయన చేతుల మీద నడిచింది. సరే, అది పొసగలేదు, యుద్ధమే జరిగింది. యుద్ధం జరిగేటప్పుడు ప్రారంభంలో కూడా ఈయన అర్జునుడిని ఉద్దేశించి మనం ఇవాళ చెబుతున్నటువంటి భగవద్గీత మొత్తం కూడా ఆయన చేత చెప్పించబడేది. పరమాత్మ శ్రీకృష్ణుడే చెప్పాడు. ఒక రకంగా వాళ్ళని నడిపించాడు అనేక ఉపాయాలు. దానికి ఆయన కనుక అడ్డుకోకపోతే, ఆయన కనుక సరైన వ్యూహాలు ఇవ్వకపోతే కౌరవం జయించడం అంత తేలికయ్యేది కాదు. అది అంత అసాధ్యమైన పనే. భీష్ముడు లాంటి వాడిని, ద్రోణుడు లాంటి వాడిని మరి జయించడం అనేది, యుద్ధం గెలవడం అనేది. సరే, కృష్ణుడు అనేక రకాలైనటువంటి వ్యూహాలు, లేకపోతే అనేక రకాల సలహాలతోటి వీళ్ళని నడిపించాడు. ఆయన అందుకే ఆయన యుద్ధం మొదలుపెట్టేటప్పుడు అన్నాడు, నేను ఆయుధమును ధరింపను అన్నాడు. ఆయుధం ధరింపను అన్నప్పుడు మరి ఇంకేం చేస్తాడు? అలాంటి వాడిని కోరుకుని ఏం చేయాలి? అందుకనే దుర్యోధనుడు
ఆయన మంచి పని చేశాడే, ఆయన ఆయుధం పట్టనన్నాడు అనుకున్నాడు. సైన్యం మొత్తం కోరుకున్నాడు. మొదట కోరుకునే అవకాశం వచ్చిన అర్జునుడు కూడా నువ్వుంటే చాలు అని ఆయన్ని మాత్రమే తీసుకున్నాడు. అందుకని ఆ మొత్తానికి మూలకర్త ఆయనే, యుద్ధం మొత్తానికి కూడా, యుద్ధాన్ని నడిపించడంలో, పాండవులను నడిపించడంలో. కాబట్టి అలాంటి వాడు చనిపోవడం నిజంగానే వాళ్ళకు చాలా బాధ కలిగింది. ఆ బాధనే అర్జునుడు ఈ రకంగా వ్యక్తం చేశాడు దీంట్లో. అన్నిటికన్నా మించి ఆయన చాలా బంధువు, లేకపోతే బియ్యము, లేకపోతే ఇంకొకటి అవన్నీ దాంట్లో చెప్పుకునేవి కావచ్చు. కానీ ఆయన అక్కడ సచివుడు అన్నాడు, సారథి అన్నాడు, సఖుడు అన్నాడు, విభుడు అన్నాడు, గురువు అన్నాడు, అన్నిటికన్నా మించి. ఇలా వాళ్ళని నడిపించినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన మరి అస్తమించిన సందర్భంలో ద్వారక నుంచి తిరిగి వచ్చి అర్జునుడు అన్నగారితో చెప్పినటువంటి సందర్భం ఇది. ఇది కూడా భాగవతంలో ఒక ప్రసిద్ధమైనటువంటి పద్యం. ఇది పౌతన్న గారు మరి ఇంత విషయాన్ని ఒక చిన్న పద్యంలో ఇరిగించి చెప్పడం నిజంగా చాలా గొప్పగా ఉంది. ఈ పద్యం నిజంగా అందరి నోళ్ళల్లో ఆడటానికి కూడా అదే కారణం. పద్యం ఏమో చాలా చిన్నగా ఉంది, దాని లోపలికి వెళ్తే ఈయన ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగా చెప్పారు ఆయన. మన సారథి, మన సచివుడు, మన బియ్యము, మన సఖుడు, మన బాంధవుడు, మన విభుడు, గురువు, దేవర, మనలను దిగనాడిజని మనుజాధీశ. స్వస్తి. మనకు ఇంతవరకు పద్యరత్నం పఠించిన వారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. వారికి ధన్యవాదాలు.